ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోడీతో ముఖ్యమంత్రి చంద్రబాబు భేటీ అయ్యారు. పహల్గాం ఉగ్రదాడిని చంద్రబాబు తీవ్రంగా ఖండించారు. కేంద్రం తీసుకునే ఎలాంటి నిర్ణయానికైనా రాష్ట్ర ప్రభుత్వం తరపున తమ మద్దతు ఉంటుందని ప్రధానికి స్పష్టం చేశారు. మే 2వ తేదీన అమరావతి పునఃప్రారంభ పనులకు మోడీని ముఖ్యమంత్రి ఆహ్వానించారు. ఈ కార్యక్రమానికి హాజరయ్యేందుకు ప్రధానమంత్రి అంగీకారం తెలిపారు. పహల్గాం ఉగ్రదాడిపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. పర్యాటకులను ఉగ్రవాదులు చంపడం అత్యంత దారుణ ఘట అని వ్యాఖ్యానించారు. జమ్మూ కాశ్మీర్లోని పహల్గాం ఉగ్రదాడిని నిరసిస్తూ హైదరాబాద్లో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. పీపుల్స్ ప్లాజా నుంచి ఇందిరాగాంధీ విగ్రహం వరకు ప్రదర్శన చేపట్టారు. ఈ ప్రదర్శనలో సీఎం రేవంత్ రెడ్డి సహా పలువురు మంత్రులు, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్, ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ, భారత సమ్మిట్కు వచ్చిన విదేశీ ప్రతినిధులు పాల్గొన్నారు. భారీ సంఖ్యలో నగరవాసులు పాల్గొని పహల్గాం మృతులకు సంతాపం తెలిపారు. ఈ సందర్భంలో అందరూ బాధితులకు అండగా నిలబడాలని, పార్టీలకు అతీతంగా పనిచేసి ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని అన్నారు. అమరుల ఆత్మకు శాంతి చేకూరాలని, ఉగ్రవాదులకు మన కేంద్ర ప్రభుత్వం ధీటుగా బదులు ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డి కోరారు. 140 కోట్ల భారతీయులందరూ కూడా ఏకమై రాజకీయాలకు అతీతంగా, పార్టీ సిద్ధాంతాలకు అతీతంగా అందరము ఒక్కటై తీవ్రవాదం మీద పోరాడవలసిన అవసరం ఉన్నది. అందుకే ఈనాడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి అందరినీ ఆహ్వానించి భారత ప్రభుత్వానికి అండగా నిలబడి భారత ప్రభుత్వం చేపట్టే ప్రతి చర్యకు మద్దతుగా నిలబడాలి అని చెప్పి ఈరోజు వేలాది మంది నక్లెస్ రోడ్లోకి వచ్చి భారత ప్రభుత్వానికి మద్దతుగా నిలబడ్డందుకు నేను అందరిని అభినందిస్తున్నా. ఈ దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి విజ్ఞప్తి చేస్తున్నా. ఇది చాలా భావోద్వేగమైన సందర్భం. ఇలాంటి సందర్భంలో మనందరం ఏకమై భారతదేశ సార్వభౌమ అధికారాన్ని కాపాడాల్సిన బాధ్యత మన అందరి మీద ఉన్నది. మనందరం ఏకమై తీవ్రవాదాన్ని అంతమొందించి ప్రపంచానికి ఆదర్శంగా నిలబడాల్సిన సందర్భం ఈనాడు ప్రజలందరూ మన వైపు చూస్తున్నారు. అందుకే ఈరోజు ప్రభుత్వానికి అండగా నిలబడి ప్రజలందరినీ ఏకం చేసి మన దేశం మీద జరిగే దాడిని తిప్పికొట్టడానికి, దాడులకు పాల్పడి కుట్రలు పన్నిన వాళ్ళను కఠినంగా శిక్షించవలసిన అవసరం ఉన్నది. మీరందరూ ఇక్కడికి వచ్చి సంఘీభావం తెలిపి చనిపోయిన కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలపడమే కాదు, ఆ కుటుంబాలకు కేంద్రం ఆదేశాలతో పాకిస్తానీయులకు తెలంగాణ డీజీపీ జితేందర్ హెచ్చరికలు జారీ చేశారు. హైదరాబాద్లో ఉన్న పాకిస్తానీయులు వీసాలు రద్దయినట్లు తెలిపారు. ఈ నెల 27 లోపు పాకిస్తానీయులు హైదరాబాద్ను వదిలి వెళ్లాలని ఆదేశించారు. ఈ నెల 30 వరకు అటారీ వాఘా బార్డర్ ఓపెన్ ఉంటుందని సూచించారు. హైదరాబాద్లో 208 మంది పాకిస్తానీయులు ఉన్నారని, వారిపై నిఘా పెట్టామని డీజీపీ జితేందర్ రెడ్డి వెల్లడించారు. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి బీఆర్ఎస్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ నేతలకు కొద్దిగైనా సిగ్గు ఉండాలన్నారు. కాళేశ్వరంతో అద్భుతాలు సృష్టిస్తున్నామని చెప్పి 1,00,000 కోట్ల రూపాయలు ఖర్చు చేసి ప్రాజెక్టును నాశనం చేశారని మండిపడ్డారు. దేశంలో బెస్ట్ ఎక్స్పర్ట్స్ ఎన్డీఎస్ఏలో ఉన్నారని, బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడే ఎన్డీఎస్ఏ వచ్చిందని, అయినా కూడా సద్వినియోగం చేసుకోలేకపోయారని విమర్శించారు. ఎన్డీఎస్ఏ రిపోర్టుపై అధ్యయనం చేస్తామని, వచ్చే కేబినెట్లో అందులోని అంశాలపై చర్చించి చర్యలు తీసుకుంటామని ఉత్తమ్ స్పష్టం చేశారు. మీ హయాంలో కాళేశ్వరం ప్రాజెక్టు ఏదో మీరు అద్భుతాలు సృష్టిస్తున్నట్టుగా ఒక ఇమేజ్ క్రియేట్ చేసి 1,00,000 కోట్ల రూపాయలు మనందరినీ తాకట్టు పెట్టి, తెలంగాణ ప్రజలను తాకట్టు పెట్టి, మన పిల్లల్ని వాళ్ళ పిల్లల్ని తాకట్టు పెట్టి 1,00,000 కోట్ల ఖరీదైన అప్పు తీసుకొచ్చి మీరు కట్టిన ప్రాజెక్టు పూర్ క్వాలిటీ కన్స్ట్రక్షన్, పూర్ డిజైన్, పూర్ ఓఎండ్ఎం చాలా స్పష్టంగా ఒక జాతీయ డ్యామ్స్ అండ్ బ్యారేజెస్ ఎక్స్పర్ట్ కమిటీ వారు సుదీర్ఘంగా పరిశీలించి నివేదికిస్తే సిగ్గుపడాలి. తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ క్షమాపణ చెప్పాలి. ఇది మీరందరూ మీడియా మిత్రులు, మీరు కూడా మేము చెప్పేది కాదు, మీరు అర్థం చేసుకోవాలి.
వక్ఫ్ సవరణ చట్టంపై తెలంగాణ హైకోర్టులో ప్రజా ప్రయోజన పిల్ దాఖలైంది. అయితే ఈ పిటిషన్పై హైకోర్టు సంచలన నిర్ణయం తీసుకుంది. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన వక్ఫ్ సవరణ బిల్లును అమలు చేయకుండా ఆదేశాలు జారీ చేయాలంటూ యాక్ట్ పబ్లిక్ వెల్ఫేర్ ఫౌండేషన్ పిల్ దాఖలు చేశారు. వక్ఫ్ సవరణ చట్టంలో పలు సెక్షన్లను పిటిషన్లో సవాల్ చేశారు. ఈ పిటిషన్పై విచారణ చేపట్టిన హైకోర్టు వక్ఫ్ సవరణ చట్టంపై ఇప్పటికే సుప్రీంకోర్టులో విచారణ జరుగుతుందని, సుప్రీంకోర్టులో తుది తీర్పు వచ్చాక దీనిని పరిశీలిస్తామని హైకోర్టు కీలక నిర్ణయం వెలువరించింది. తదుపరి విచారణను వేసవి సెలవుల తర్వాతకు వాయిదా వేసింది. పహల్గాం ఉగ్రదాడికి వ్యతిరేకంగా ఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఓవైసీ శాస్త్రిపురంలోని మసీదులో నమాజీ జమాకు ముందు నల్ల బ్యాడ్జీలు పంపిణీ చేశారు. ప్రజలు నల్ల బ్యాడ్జీలు ధరించాలని పిలుపునిచ్చారు. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పిఠాపురం ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ తన నియోజకవర్గ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించారు. ఇందులో భాగంగా పిఠాపురంలోని ప్రభుత్వ ఆసుపత్రిని 100 పడకల స్థాయికి పెంచుతూ చేపట్టిన నిర్మాణ పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. ప్రస్తుతం 30 పడకలతో ఉన్న ఈ ఆసుపత్రిని అప్గ్రేడ్ చేయనున్నారు. ఈ శంకుస్థాపన కార్యక్రమానికి పిఠాపురం టీడీపీ ఇన్ఛార్జి ఎస్వీఎస్ఎన్ వర్మ కూడా హాజరయ్యారు. మరోవైపు ఉప్పాడలో టీటీడీ కళ్యాణ మండపానికి, చేబ్రోలు, గొల్లపురోలులో పలు ఆలయాలకు శంకుస్థాపన చేశారు పవన్ కళ్యాణ్. అనకాపల్లి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జిల్లా అభివృద్ధి సమస్యల సమన్వయ కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో హోంమంత్రి అనిత, ఎంపీ సీఎం రమేష్, స్పీకర్ అయ్యన్న పాత్రుడు, ఎమ్మెల్యేలు బండారు సత్యనారాయణమూర్తి, సుందరపు విజయ్ కుమార్, జిల్లా కలెక్టర్ విజయకృష్ణ, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీ సీఎం రమేష్ అధ్యక్షతన జరిగిన జిల్లా అభివృద్ధి సమావేశంలో జిల్లాలోని అభివృద్ధి సమస్యలపై అన్ని శాఖల అధికారులతో సమాలోచనలు చేశారు. ఇప్పుడు ఇండస్ట్రియల్గా డెవలప్ అవుతోంది కాబట్టి దానికి తగ్గట్టుగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏ విధంగా తీసుకోవాలి. ఈరోజు మీటింగ్లో అందరూ కూడా డిసైడ్ చేసుకునింది, ఇక్కడ ఎక్కువ ఇండస్ట్రీస్ ఉన్నారు, ఎంప్లాయీస్ ఉన్నారు, లేబర్ ఉన్నారు కాబట్టి ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కావాలని చెప్పి కూడా అందరూ కోరడం అయింది. దాని తగ్గట్టుగానే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దృష్టికి తీసుకెళ్ళి ఎయిమ్స్ ఏమన్నా ఇంకొక సెంటర్ కూడా ఇక్కడ పెట్టేదానికి, లేదా ఇంకెక్కడన్నా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ తీసుకువచ్చేదానికి, అలాగే ఇప్పుడు నర్సీపట్నంలో మెడికల్ కాలేజీ ఏం చేయాలి, మిగతా దగ్గర ఏం చేయాలి అనే ఆ విషయాలు కూడా డిస్కషన్ జరిగింది. ఏదైతే ఇప్పుడు మన నాబార్డ్ ఫండ్లో నుంచి కొంత వచ్చింది అంగన్వాడీ స్కూల్స్కి, గవర్నమెంట్ మ్యాచ్ రావాలి ఆంధ్రప్రదేశ్ నుంచి, కాబట్టి సిఎస్ఆర్ కావాలన్నారు. వైసీపీ నేత, మాజీ మంత్రి విడుదల రజనీకి ఏపీ హైకోర్టులో ఊరట లభించింది. ఏసీబీ నమోదు చేసిన కేసులో తొందరపాటు చర్యలు వద్దని పోలీసులను ఉన్నత న్యాయస్థానం ఆదేశించింది. అలాగే విచారణలో భాగంగా 41A నోటీసు ఫాలో కావాలని స్పష్టం చేసింది. అదే సమయంలో విచారణకు సహకరించాలని, కేసుకు సంబంధించి బహిరంగంగా వ్యాఖ్యలు చేయొద్దని రజనీకి కోర్టు హెచ్చరించింది. శ్రీ లక్ష్మీ బాలాజీ స్టోన్ క్రషర్ యజమానిని బెదిరించి వసూలుకు పాల్పడ్డారంటూ విడుదల రజనీపై ఏసీబీ కేసు నమోదు చేసింది. అయితే ఈ కేసులో ముందస్తు బెయిల్ ఇవ్వాలంటూ విడుదల రజనీ ఏపీ హైకోర్టును ఆశ్రయించింది. విడుదల రజనీ ముందస్తు బెయిల్ పిటిషన్ విచారించిన ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఏపీ పోలీసులకు కీలక ఆదేశాలు జారీ చేసింది.
వైసీపీ హయాంలో రాష్ట్రంలో జరిగిన మద్యం కుంభకోణం నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకు జగన్ కుట్ర చేస్తున్నారని టీడీపీ ఎంపీ కేశినేని శివనాథ్ అన్నారు. విదేశీ కంపెనీలపై ఆయన అసత్యాలను ప్రచారం చేయిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పెట్టుబడులు పెట్టే ప్రవాసాంధ్రులపై జగన్ విషం చిమ్ముతున్నారన్నారు. ప్రవాసాంధ్రులపై నిరాధార ఆరోపణలు చేస్తే ఉపేక్షించేది లేదని చెప్పారు. రాజధాని అమరావతికి నిధులు రాకుండా జగన్ బ్యాచ్ ప్రయత్నిస్తుందని మండిపడ్డారు. రాష్ట్రానికి నిరుద్యోగ యువతకు నష్టం చేసే పనులను మానుకోవాలని కేశినేని చిన్ని పేర్కొన్నారు. పెట్టుబడులతో వస్తే వాళ్ళ స్వర్ణాంధ్రప్రదేశ్ దిశగా రాష్ట్రం ప్రయాణిస్తుంటే ఎప్పుడూ కుట్ర కుతంత్రాలతో రాజకీయాలు నడిపే ఈ పులివెందుల జగన్ రెడ్డి మళ్ళీ ఇంకో కుట్రకు నిద్రలేపాడు. ఇతను దొంగ దొంగ అని ఎదుటోడిని దొంగ చేస్తాడు. ఎందుకంటే ఇతను 21 క్లౌడ్ కంపెనీలు పెట్టారు. ఈ 21 క్లౌడ్ కంపెనీలకి ఒక్క దాంట్లో ఆఫీస్ లేదు. 21 సూట్ కేస్ కంపెనీలు పెట్టిన చరిత్ర నీది. ఈ సూట్ కేస్ కంపెనీలకి అడ్రస్ కూడా, ఆఫీస్ అడ్రస్ కూడా లేని జగన్ రెడ్డి ఇవాళ నువ్వు అక్కడ ఉన్న ఎన్ఆర్ఐలను విమర్శిస్తావా? నువ్వు నీ యొక్క బ్యాచ్ గుర్తుంచుకోండి. ఈ ఎన్ఆర్ఐలు తప్పకుండా రండి, పెట్టుబడులు పెట్టండి, ఇక్కడ ఉన్న పారిశ్రామిక అభివృద్ధికి కృషి చేయండి. మీకు మా ప్రభుత్వం ఆహ్వానిస్తుంది. ఎవరన్నా అడ్డొస్తే కపడ్దార్, నేనున్నా మీ ఎన్ఆర్ఐలు అందరి తరపున. మీరు కష్టపడి సంపాదించిన సంపాదన పెట్టుబడులు ఇక్కడ పెట్టి పరిశ్రమలకి అభివృద్ధి చేయండి. రాష్ట్రాన్ని ముందుకు తీసుకువెళ్ళబడండి. గత 5 సంవత్సరాలలో ఈ రాష్ట్రం అధోగతి పాలు చేసిన వారికి బుద్ధి చెప్పే విధంగా మనకు యువతకి ఉద్యోగాలు కల్పించాలి. సమాజానికి చేటు కాబట్టే ప్రజలందరూ చాలా దూరంగా పెట్టారు ఇతన్ని. ఇతను పులివెందుల ఎమ్మెల్యే కింద నిలబెట్టారు. ఆఖరికి ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నారు. ఇటువంటి వాళ్ళందరూ మీరు చూస్తుంటే డ్రామా ఆర్టిస్టులు. ఇవాళ మద్యం కేసు బిగ్ బాస్ ఎవరో తెలిసిపోయింది. ఇట్లా కేసుల్ని డైవర్ట్ చేయడానికే ఇటువంటి రాజకీయాలు చేస్తున్నారు. కాబట్టి ఎన్ఆర్ఐలకు మరొక్కసారి కోరుతున్నాను, మీరు ఎవ్వరూ అధైర్యపడవద్దు. ఇటువంటి బురద రాజకీయాలు వాళ్ళు ఎంత అంటిద్దామన్నా కూడా అభివృద్ధిని ఆపలేరు, నిజాన్ని ఆపలేరు. తప్పకుండా మీ తోడు నేనుంటా. మీరు ధైర్యంగా. ఎన్టీఆర్ జిల్లా నందిగామ పట్టణంలోని మెడికల్ షాపులపై ఔషధ నియంత్రణ అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ప్రతి మెడికల్ షాపు నుండి డ్రగ్ ఇన్స్పెక్టర్కు భారీ మొత్తంలో ముడుపులు అందించాలని, లేకపోతే ప్రతి నెలా తనిఖీలు నిర్వహించి వేధింపులకు గురి చేస్తున్నాడని మెడికల్ అసోసియేషన్ సభ్యులు ఆరోపించారు. డ్రగ్ ఇన్స్పెక్టర్ ఆగడాలపై ఉన్నతాధికారులకు నందిగామ మెడికల్ అసోసియేషన్ సభ్యులు ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపారు. దగ్గర 5 to 6 months అవుతుంది సార్. డీడీ గారు ఇప్పుడు మాకు అందుబాటులో ఉండేది డ్రగ్ ఇన్స్పెక్టర్ గారు. మీరు మాకు అందుబాటులో ఉండేది మీరు, మిమ్మల్ని అడుగుతాం కానీ ఒక ఇన్స్పెక్టర్ నా కంట్రోల్లో 1000 షాపులు చేయాలి కదండి. ఇప్పుడు తీసుకొచ్చారు కదా, అట్లా తీసుకొచ్చి చేయాలి కదా. మేము ఇప్పుడు నేను తీసుకురాలేదండి, దయచేసి ఆ మాట కూడా బెదిరిస్తుంటారు ఆయన. నేను ఆల్రెడీ కంటి ఆపరేషన్ చేస్తున్నాను, నాకు టెన్షన్ ఉంది సార్, మీరు మాట్లాడుతూ ఫోన్ చేద్దంటే రాత్రి పొద్దున ఫోన్ చేసి మేము ఫస్ట్ ఏమో సార్ ఈగల్ టీం వస్తామన్నారు, క్యాన్సిల్ అయింది అన్నారు. తర్వాతనేమో మళ్ళీ 5 నిమిషాలకు వాళ్ళే ఫోన్ చేసి వస్తామన్నారు అని చెప్తాం జరిగిందండి. డ్రగ్ ఇన్స్పెక్టర్ పేరు సురేష్ కుమార్ అండి. తర్వాత ఈయన మెయిన్ ఏంటంటే ఇక్కడ మాకు అక్కడ ఇష్యూ ఎందుకు వచ్చిందంటే 1935 నుంచి కూడా మాకు ఎటువంటి ఇష్యూ లేదండి. మొత్తం మేమే మెయింటైన్ చేసుకుంటూ వచ్చేవాళ్ళం. ఈ మధ్య ఒక కోటి అని చెప్పేసి మన జగ్గేపేట అతను మాకు మా షాపు లోగోలు అసోసియేషన్ లోగోలు పంపించాడండి. అసోసియేషన్ లోగోలు మనకి పంపించాడు ఆయన, ప్రింట్ చేసి అసోసియేషన్ లోగోలు వాట్సాప్లో పంపించాడు. మీరు అసోసియేషన్ లోగోలు మాకు ఎందుకు పంపించారు అని మేము అడిగితే అతను ఇష్టం వచ్చినట్టు మాట్లాడాడు. ఆ ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం కూడా మీరు ఎంతకాలం చేస్తారు, ఎంతకాలం మీరు పదవిలో ఉంటారు? పదవిలో నేను కోరుకొని రాలేదండి, ఇనానమస్గా ఎన్నుకున్నారు నన్ను. నేను కూడా నాకు అక్కర్లేదు బాబు అన్నా కూడా నువ్వే ఉండాలని చెప్పి మా కమిషన్ సోదరులంతా కూడా బలవంతం చేస్తున్నారు. నాకు 63 ఏళ్ళు వచ్చినాయి. సో ఇది ఇలా జరుగుతుండగా మెయిన్ ఈయనటువంటి డ్రగ్ ఇన్స్పెక్టర్ గారు కూడా అప్పుడప్పుడు బెదిరియటం, తర్వాత వాళ్ళు ఫోన్ చేశారు, వీళ్ళు ఫోన్ చేశారు, ఆ కంప్లైంట్ ఉంది, ఈ కంప్లైంట్ ఉందని చెప్పడం జరుగుతుంది. సరే ఎందుకు లేదు సార్, నేను కూడా సౌమ్యుడిని, నాకు కూడా ఇటువంటి ఇష్యూస్ ఉన్నాయి సార్, ఎందుకు సార్ మనం ఇటువంటి వాటిలో మనం వదిలేండి, మీకు అంటే మనం చూసుకున్నామని కూడా చెప్పడం జరుగుతుంది. కూడా బెదిరిస్తుంటారు ఆయన. నేను ఆల్రెడీ
మేడ్చల్ జిల్లా గట్కేసర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఔషాపూర్ విబివిటి ఇంజనీరింగ్ కళాశాలకు చెందిన విద్యార్థులు ఆందోళనకు దిగారు. కళాశాలకు చెందిన వసతి గృహ వార్డెన్ విద్యార్థులను అసభ్యకరంగా ఫోటోలు తీసి సోషల్ మీడియాలో పోస్టు చేస్తున్నారని ఆరోపించారు. అమ్మాయిలు షార్ట్స్ వేసుకుని ఉండగా వార్డెన్ ఫోటోలు తీశారని ఆవేదన వ్యక్తం చేశారు. వార్డెన్ను అరెస్టు చేయాలంటూ కాలేజీ గేటు ముందు విద్యార్థులు ఆందోళన చేశారు. దీంతో కాలేజీకి చేరుకున్న పోలీసులు విద్యార్థులకు నచ్చజెప్పి విచారణ చేస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. మహబూబాబాద్ జిల్లా పట్టణంలోని ఏసీబీ సోదాలు కలకలం రేపాయి. సస్పెండ్ అయిన జిల్లా రవాణా శాఖ అధికారి గౌస్ బాషా ఇంట్లో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. గతంలో జిల్లా రవాణా శాఖ అధికారిగా పనిచేస్తూ పాషా ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు. ఈ నేపథ్యంలో ఉన్నతాధికారులు ఆయనను సస్పెండ్ చేశారు. ఈ మేరకు ఆయన ఇంట్లో ఆయనకు సంబంధించిన బంధువుల ఇళ్లలో అధికారులు సోదాలు చేస్తున్నారు. ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నాడని పలు ఆరోపణలు రావడంతో జిల్లా పాషా ఇంట్లో అతని బంధువుల ఇళ్లలో ఏకకాలంలో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహిస్తూ పలు కీలకమైన డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. దాని కంటిన్యూషన్ ఆయన ఇంట్లో మేము చెక్ చేస్తున్నాము. ఖమ్మం నుంచి వచ్చిన టీము. నెక్స్ట్ వాళ్ళ బంధువులు కూడా అంత సైమల్టేనియస్గా అంత రైట్స్ జరుగుతుంది. కరీంనగర్లో ఉన్నారు, హైదరాబాద్లో ఉన్నారు, ప్రస్తుతం మన దగ్గరే ఉన్నారు, ఇక్కడే ఉన్నారు. హెడ్ క్వార్టర్స్ వదిలిపెట్టి వెళ్ళదని చెప్పారు. అప్పుడు అందరూ సస్పెన్షన్లో ఉన్నారు. హెడ్ క్వార్టర్ వదిలిపెట్టి ఇక్కడే ఉన్నారు, మహాబాద్లో ఉంటారు అంతే. ఇది మూడు సార్లు పెహల్గాం దాడి తర్వాత పాకిస్తాన్పై భారత్ దౌత్యపరమైన ఆంక్షలు విధించింది. పాకిస్తానీయులు 48 గంటల్లో దేశాన్ని వీడాలని కేంద్రం ఆదేశించింది. ఈ మేరకు ఆయా రాష్ట్రాల్లోని ముఖ్యమంత్రులతో కేంద్ర హోంమంత్రి అమిత్ షా మాట్లాడారు. ఆయా రాష్ట్రాల్లో ఉన్న పాక్ జాతీయులను గుర్తించి వారిని వెనక్కి పంపించే ఏర్పాట్లు చేయాలని ఆయన సూచించారు. తొలుత స్థానికంగా ఉంటున్న పాకిస్తానీయులను గుర్తించి ఆ సమాచారం కేంద్రానికి పంపించాలని కోరారు. అప్పుడే వారి వీసాల రద్దుకు అవకాశం ఉంటుందన్నారు. గతంలో భారత్ సార్క్ వీసా పొడిగింపు పథకం కింద చాలామంది పాకిస్తానీయులకు భారత్లో పర్యటించే అవకాశం కల్పించారు. ఈ ప్రోగ్రాం కింద భారత్లో ఉన్న ఎవరైనా సరే 48 గంటల్లో దేశాన్ని వీడాలని కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. కానీ ఇప్పటికీ దేశంలో ఆ వీసా కింద నివసిస్తున్న వారిని గుర్తించి బయటకు పంపేందుకే అమిత్ షా ఈ నిర్ణయం తీసుకున్నారు. మానవతా కోణం కింద మెడికల్ వీసాలు పొందిన వారికి మాత్రం ఏప్రిల్ 29 వరకు అవకాశం ఇచ్చారు. పహల్గాంలో జరిగిన ఉగ్రదాడిలో అమరవీరుడైన కాన్పూర్కు చెందిన శుభం ద్వివేది ఇంటికి ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ వెళ్లారు. సీఎం రాకతో అక్కడ వాతావరణం చాలా భావోద్వేగంగా మారింది. ఈ పరిస్థితిని చూసిన ప్రతి ఒక్కరి కళ్ళు చెమ్మగిల్లాయి. ముఖ్యమంత్రిని చూడంగానే శుభం భార్య ఐష్ణయ కన్నీరు మున్నీరైంది. సార్, మేము ప్రతీకారం తీర్చుకోవాలనుకుంటున్నాం అన్నారు. ఆ భావోద్వేగ మాటలు విని ముఖ్యమంత్రి యోగి కూడా తనను తాను నియంత్రించుకోలేకపోయాడు. శుభం తండ్రి తన కొడుకు గురించి చెప్పినప్పుడు ముఖ్యమంత్రి అతడిని ఓదార్చారు. ఆ కుటుంబం దుఃఖాన్ని చూసి అక్కడ ఉన్న ప్రతి ఒక్కరూ భావోద్వేగానికి గురయ్యారు. ముఖ్యమంత్రి యోగి సాధ్యమైనంత వరకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు.
ప్రస్తుతం సీఎం యోగి శుభం ఇంటి నుంచి బయటకు వెళ్తున్న వీడియో వైరల్ అవుతుంది. అందులో సీఎం యోగి భావోద్వేగానికి గురవుతున్నట్లు కనిపిస్తుంది. తన కన్నీళ్లు తుడుచుకుంటూ బయటకు వచ్చారు. ఈ వీడియో చూసిన చాలామంది జనాలు సైతం భావోద్వేగానికి గురవుతున్నారు. కాగా కాన్పూర్కు చెందిన శుభం ద్వివేది అంత్యక్రియలు ముగిశాయి. వేలాది మంది ప్రజల సమక్షంలో దేవోరి ఘాట్లో ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు. నర్మదా బచావో ఆందోళన ఉద్యమకారిణి సామాజిక కార్యకర్త మేధా పాట్కర్ను ఇవాళ ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు. 2000 సంవత్సరంలో ప్రస్తుత ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వికే సక్సేనా పెట్టిన పరువు నష్టం కేసులో ప్రొబేషన్ బాండ్లను సమర్పించనందుకు కోర్టు ఆమెపై 2 రోజుల క్రితం నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. ఇవాళ ఆమెను సామాజిక కార్యకర్త మేధా పాట్కర్ను అరెస్టు చేశారు. ఇవాళ మధ్యాహ్నం పోలీసులు నిజాముద్దీన్లోని ఆమె నివాసానికి వెళ్లి అదుపులోకి తీసుకున్నట్లుగా సౌత్ ఈస్ట్ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ రవికుమార్ సింగ్ తెలిపారు. స్వాతంత్ర సమరయోధులను అపహాస్యం చేయవద్దని లోక్సభలో ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీని సుప్రీంకోర్టు హెచ్చరించింది. సావర్కర్ను ఉద్దేశించి గతంలో రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో సుప్రీంకోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. రాహుల్ గాంధీ ఇలాంటి వ్యాఖ్యలను కొనసాగిస్తే పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుందని, ఇవే తరహా వ్యవహరిస్తే మేమే స్వయంగా విచారణ చేపడతామని జస్టిస్ దీపాంకర్ దత్తా, జస్టిస్ మన్మోహన్లతో కూడిన ధర్మాసనం మండిపడింది. రాహుల్ గాంధీ అలహాబాద్ హైకోర్టులో సవాల్ చేయగా ట్రయల్ కోర్టు ఇచ్చిన సమన్లను రద్దు చేయడానికి హైకోర్టు నిరాకరించింది. దీంతో హైకోర్టు తీర్పుపై రాహుల్ గాంధీ తాజాగా సుప్రీంకోర్టును ఆశ్రయించగా ఆ పిటిషన్పై ఇవాళ విచారణ జరిగింది. స్టాక్ మార్కెట్లు భారీ నష్టాల్లో ముగిశాయి. 986 పాయింట్ల నష్టంతో ప్రారంభమైన సెన్సెక్స్ 710 పాయింట్లు పడిపోయి నష్టాలతో ముగిసింది. నిఫ్టీ సైతం 254 పాయింట్లు పడిపోయింది. బ్యాంకింగ్ షేర్ల అమ్మకాలు, భారత్ పాక్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో దేశీయ సూచీలు నష్టాల్లో కొనసాగాయి.